మనం తప్ప యూనివర్స్లో ఇంకో జీవం ఉందా లేదా అనేదే ఇప్పుడు అందరూ అడిగే $1 మిలియన్ ప్రశ్న. గ్రీక్ ఒలింపిక్స్ దేవుళ్ళైనా లేదా స్టార్ ట్రెక్లో క్లింగాన్స్ అయినా ఏలియన్స్ గురించి అడిగిన ప్రశ్నలు వేరుగా అయితే లేవు. ప్రతి సంవత్సరం మన సైన్స్ ఒక్కో అడుగు ముందుకు వేసే కొద్దీ ఈ సమాధానం లేని ప్రశ్నకు మనం దగ్గరవుతున్నామేమో అనిపిస్తుంది. అయితే ఏలియన్స్ కోసం మనం తప్పుగా వెతుకుతున్నామేమో. మన కెమిస్ట్రీతో తయారైన జీవులు కాకుండా ఏలియన్స్ వేరే పదార్థాలతో తయారయ్యి ఉండే అవకాశం ఉందా? ఇలాంటి ఏలియన్స్ భూమి మీద బతకలేకపోయినా యూనివర్స్లో వాటికి అనువైన చోట సముద్రపు బీచెస్ ఒడ్డున సేద తీరుతూ ఉండొచ్చేమో. ఇప్పుడు అలాంటి జీవుల గురించే మాట్లాడుకుందాం. అటు సూర్యుడి మధ్యలో జీవించగలిగే ఏలియన్స్ నుండి ఇటు విషంతో తయారైన జీవుల గురించి తెలుసుకోవాలంటే ఈ వీడియో చివరి వరకు చూడండి. కొన్ని వాతావరణ కండిషన్స్ లో నీరు కంటే మీథేనే ఎక్కువగా ఉంటుంది. సాటర్న్ చంద్రుడు అయిన టైటన్ దీనికి ప్రైమ్ ఎగ్జాంపుల్. ఈ మీథేన్ మీద ఆధారపడి బతికే జీవులు చల్లటి వాతావరణాలు మరియు ఆక్సిజన్ లేని చోట కూడా బతికుండగలవు. లిక్విడ్ మీథేన్ లో -180°C లో ఒక సెల్ వాల్ అంటే కణం బయటి పొర ఏర్పడే అవకాశం ఉంది. ఇలాంటి సెల్ వాల్స్ నైట్రోజన్, కార్బన్ మరియు హైడ్రోజన్ మాలిక్యూల్స్ సహాయంతో కూడా తయారవ్వచ్చు. ఈ కెమికల్స్ అన్ని టైటన్ మహాసముద్రాల్లో ఉన్నాయని తేలింది. ఈ విషయాలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ఏలియన్ జీవాలు మీథేన్ మహాసముద్ర లోతుల్లో సేద తీరుతున్నాయని మనం భావించొచ్చు. అమోనియా జీవుల్లానే మీథేన్తో తయారైన జీవుల జీవ ప్రక్రియలు కూడా నెమ్మదిగా ఉండే అవకాశం ఉంది. టైటన్లోని మీథేన్ సముద్రాల్లో ఉండే చల్లటి ఉష్ణోగ్రతల వల్ల మీథేన్తో తయారైన జీవాల్లో ఎవల్యూషన్ నెమ్మదిగా మరియు జీవ ప్రక్రియలు చాలా స్లోగా జరుగుతాయి. భూమి మీద జీవానికి నీరు అనేది జీవనాడి అని మీరు అంగీకరిస్తారు కదా. అన్ని కెమికల్ రియాక్షన్స్ లో శక్తిని పుట్టించి ఆ కెమికల్ రియాక్షన్ ను ముందుకు నడిపించడానికి ఒక లిక్విడ్ సాల్వెంట్ గా వ్యవహరించాలి. ఇలాంటి కెమికల్ రియాక్షన్సే ఇటు పెద్దగా ఉండే మనుషుల నుంచి అటు చిన్నగా ఉండే సూక్ష్మ జీవుల్లో కూడా జరుగుతాయి. అయితే ఇలాంటి రియాక్షన్స్ లో నీటికి బదులు ఇంకేదైనా వాడొచ్చా? కొత్త స్టడీస్ ఈ ప్రశ్నకు అవుననే సమాధానం చెప్తున్నాయి. నీరు కాకుండా ఇంకో పదార్థంలో జీవం ఉండాలంటే ఆ కెమికల్ నీరులాగా 0 నుండి 100 డిగ్రీల మధ్యలో లేదా ఇలాగా ఇతర పెద్ద టెంపరేచర్ లిమిట్స్ లో లిక్విడ్ రూపంలో ఉండాలి. లేదా ఆ కెమికల్ ఉండే గ్రహంలో టెంపరేచర్స్ సంవత్సరం పొడవునా ఎక్కువగా అప్ అండ్ డౌన్స్ అవ్వకూడదు. -77.7°C నుండి -33.3°C మధ్యలో అమోనియా లిక్విడ్ రూపంలో ఉంటుంది. అంటే నీరులాగా 100 degrees రేంజ్ ఉన్నట్టే. అమోనియా లిక్విడ్ గా ఉండే టెంపరేచర్ రేంజ్ 44.4°C. అయితే ఇంతటి చల్లటి వాతావరణంలో జీవం ఉండే అవకాశం లేదని మీరు వాదించొచ్చు. కానీ అంటార్కిటికా లోతుల్లో -50 ఉష్ణోగ్రతల్లో కూడా జీవం చక్కగా ఉండటాన్ని పరిశోధకులు చూశారు. ఇలాంటి జీవుల్లో మెటబాలిజం రేట్ అంటే గుండె కొట్టుకోవడం మరియు ఊపిరి తీసుకోవడం వంటి జీవ ప్రక్రియలు చాలా నెమ్మదిగా జరుగుతాయి. కాబట్టి అమోనియా ఏలియన్ సముద్రాల్లో కూడా ఇలాంటి జీవులు ఉండొచ్చు కదా. జీవ ప్రక్రియలు నెమ్మదిగా జరగటం వల్ల ఈ ఏలియన్స్ ఎక్కువ కాలం బతికుండగలవు. అలానే వాటి ఎవల్యూషన్ రేట్ నెమ్మదిగా ఉంటుంది. హలో ఫ్రెండ్స్, మీరింకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ నొక్కి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మన భూమి మీద ఉన్న ప్రతి జీవం కార్బన్తో తయారయ్యి ఉంటుంది. అయితే ఇలాంటి కెమికల్ లక్షణాలు కలిగిన ఇంకో ఎలిమెంట్ ఉందని మీకు తెలుసా? అదే మీరు వాడే ఫోన్స్ లేదా కంప్యూటర్స్ లోని సిలికాన్. కార్బన్ ఎలిమెంట్ జీవానికి ఫౌండేషన్. ఎందుకంటే కార్బన్ ఎలిమెంట్ ఆటమ్స్ మరియు మాలిక్యూల్స్ రూపంలో ఉన్న పొడవాటి చైన్స్ ఫామ్ చేయగలదు. ఈ చైన్స్ అన్నీ కలిసే మన జెనెటిక్ పదార్థంలో ఉండే DNA తయారవుతుంది. ఇలానే సిలికాన్ కూడా తన సొంత వర్షన్లో DNAను తయారు చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంది. అదనంగా భూమి మీద కొన్ని జీవులు కూడా సిలికాన్ను తమ బయోలాజికల్ స్ట్రక్చర్స్ లో వాడుకుంటాయి. ఈ సామర్థ్యాన్ని డయాటమ్స్ అనే ఆల్గేలో మనం చూడొచ్చు. ఆల్గే అంటే సముద్రపు నాచు. మహాసముద్రాల నుండి సంవత్సరానికి 6 బిలియన్ మెట్రిక్ టన్నుల సిలికాన్ను ఈ డయాటమ్స్ వాడతాయి. అలానే ఇవి భూమిలో ప్రొడ్యూస్ అయ్యే మొత్తం ఆక్సిజన్లో 20% ఉత్పత్తి చేస్తాయి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఆలోచిస్తే ఇతర గ్రహాల్లోని మొదటి దశలో ఉన్న ఏలియన్స్ సిలికాన్తో తయారయ్యి ఉండొచ్చు. నక్షత్రాలు మరియు గెలాక్సీస్ కలిపి ఒక జీవిగా ఏర్పడతాయని అయితే సైన్స్ లో ఇప్పటి వరకు ఎలాంటి ప్రూఫ్ అయితే లేదు. కానీ నక్షత్రాలు మరియు నక్షత్ర స్ట్రక్చర్స్ సహాయంతో స్పేస్ లో ఉన్న ఆర్గానిక్ కాంపౌండ్స్ తో జీవం పుట్టొచ్చు కదా. దానికి ఉదాహరణ భూమి మీద ఉన్న జీవమే. ఈ జీవానికి సంబంధించిన ఏ ఒక్క ఎలిమెంట్ కూడా సొంతగా భూమిలో ఫామ్ అవ్వలేదు. ప్రతి ఎలిమెంట్ ఇటు హైడ్రోజన్ నుండి అటు ఐరన్ వరకు నక్షత్రాల సహాయంతో భూమి బయట ఫామ్ అయినవే.
అటకామా లార్జ్ మిల్లీమీటర్ మరియు సబ్ మిల్లీమీటర్ ఎరే అనే ఒక టెలిస్కోప్ లాంటి పరికరంతో మన మిల్కీవే చుట్టూ ఒక శాటిలైట్ లా తిరిగే ఇంకో గెలాక్సీ అయిన లార్జ్ మెజెల్లానిక్ క్లౌడ్ లో ఆర్గానిక్ కెమికల్స్ ను గుర్తించడం జరిగింది. మిథనాల్, డైమిథైల్ ఈథర్, మిథైల్ ఫార్మేట్ వంటి ఆర్గానిక్ కెమికల్స్ ను లార్జ్ మెజెల్లానిక్ క్లౌడ్ లోని 2 నెబులేలో గుర్తించారు. ఈ కెమికల్స్ కు కావాల్సినంత సమయం మరియు సరైన వాతావరణ కండిషన్స్ ఇస్తే నెబులేలో జీవానికి ఒక ఫౌండేషన్ వేసే అవకాశం ఉంది. తరువాత అవి మనలాంటి కాంప్లెక్స్ బయాలజికల్ స్ట్రక్చర్లను కూడా సృష్టించొచ్చు. భూమి మీద ఉన్న గ్రావిటీ లాంటి వాతావరణాల్లో ఈ జీవులు ఉండకపోవడం వల్ల అవి ఎలా ఎవాల్వ్ అవుతాయో మనం ఎంతమాత్రం చెప్పలేము. కానీ అవి మనుషులకు భిన్నంగా ఎలాంటి స్పేస్ సూట్ లేకుండా స్పేస్ లో బతికే అవకాశం ఉంది. భూమి మీద దొరికే ఒకానొక డెడ్లియెస్ట్ విషంతో ఏలియన్స్ తయారయ్యి ఉంటారా అని మీరు నవ్వుకుంటున్నారేమో. కానీ ఇలాంటి ఏలియన్స్ ఆర్సెనిక్ సముద్రాల్లో సమ్మర్ ను ఎంజాయ్ చేస్తూ ఉండొచ్చు. ఇలాంటి ఏలియన్ జీవుల బయోమాలిక్యూల్స్ లో ఆర్సెనిక్ విషం ఉండే అవకాశం ఉంది. ఆర్సెనిక్ ను సైంటిస్టులు ఎందుకు పుష్ చేస్తున్నారంటే దాని కెమికల్ తత్వం ఫాస్ఫరస్ కు సమానంగా ఉంటుంది. ఫాస్ఫరస్ మన డిఎన్ఏలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. భూమి మీద పుట్టిన మొదటి జీవాల్లో ఆర్సెనిక్ ఉండే అవకాశం ఉందని సైంటిస్టులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పుడు ఫాస్ఫరస్ మన డిఎన్ఏలో ఉన్నట్టుగా అప్పట్లో పురాతన జీవుల డిఎన్ఏలో ఆర్సెనిక్ ఉండే అవకాశం ఉందంట. భూమి మీద పుట్టిన మొదటి జీవం సముద్రాల్లో ఉన్న రాళ్ల నుండి ఫాస్ఫరస్ ను బయటికి తీసుకుని వచ్చి వాటి జీవ ప్రక్రియలకు వాడే సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి. హైడ్రోథర్మల్ వెంట్స్ అంటే సముద్రం కింద ఉన్న పగుళ్ల నుండి లావా వల్ల వేడి వస్తుంది. ఈ ప్రాంతంలో ఆర్సెనిక్ ఎక్కువగా ఉంటుంది. మొదటి జీవాలు ఈ ఆర్సెనిక్ ను ఆహారంగా తీసుకొని ఉండొచ్చు. అయితే ఎవల్యూషన్ జరిగే కొద్దీ మొదటి జీవం కంటే ఇప్పటి జీవుల శరీరాలు ఇంకా కాంప్లెక్స్ గా మారాయి. ఈ కాంప్లెక్స్ జీవులకి ఆర్సెనిక్ బదులు ఫాస్ఫరస్ ఇంకా ఎఫిషియెంట్ గా పనిచేస్తుంది. అయితే ఆర్సెనిక్ విషంతో తయారైన జీవులు కూడా మన మహాసముద్ర లోతుల్లో ఈదుతూ ఉండొచ్చు. ఈ జీవులు సైన్స్ ఫిక్షన్ కోవలోకి వస్తాయి. 2007లో జరిగిన ఒక రీసెర్చ్ ప్రకారం స్పేస్ లో దొరికే ప్లాస్మా మరియు దుమ్ము ఒక రకంగా జీవంగా మారే అవకాశం ఉంది. ఈ ప్లాస్మా మరియు దుమ్ము మధ్య రియాక్షన్ వల్ల డిఎన్ఏ లాంటి మైక్రోస్కోపిక్ డబుల్ హెలికల్ స్ట్రక్చర్స్ పుట్టగలవు. ఇంకా ఆశ్చర్యకరంగా ఈ స్ట్రక్చర్స్ ఆర్గానిక్ మాలిక్యూల్స్ కు సంబంధించిన మార్పులకు లోనవ్వగలదు. ఇవే డిఎన్ఏను తయారు చేసే బిల్డింగ్ బ్లాక్స్. ఈ ప్లాస్మాతో తయారైన జీవకణాలు విడిపోగలవు, అలానే ఒక ఎగ్జాక్ట్ కాపీను తయారు చేసుకోగలవు. నాన్ ఆర్గానిక్ మాలిక్యూల్స్ నుండి పుట్టిన ఈ జీవులు నక్షత్రాలకు దగ్గరగా బతకగలవు లేదా భారీ దుమ్ము మరియు ధూళి మేఘాల మధ్య ఎగురుతూ ఉండొచ్చు. దురదృష్టవశాత్తు ఈ యూనివర్స్ లో జీవం ఉన్న గ్రహం మన భూమే అయి ఉండొచ్చు. స్పేస్ ఇంత విస్తారంగా ఉండటం మరియు కాంతికి పరిమిత వేగం మాత్రమే ఉండటం వల్ల మనకి చాలా దూరంలో ఉన్న ఇంకో జీవాన్ని కనిపెట్టడం లేదా అసలు జీవం ఉందా లేదా అనే ప్రశ్నకు సమాధానం మనకి ఎప్పటికీ దొరక్కపోవచ్చు. ఇంతటి మహత్తర విశ్వంలో జీవం ఉందనే నిర్దిష్ట సాక్ష్యాన్ని మనం ఇంతవరకు కనిపెట్టలేదు. అయితే యూనివర్స్ వయసు 13.8 బిలియన్ సంవత్సరాలే. ఇది చాలా ఎక్కువ సమయమే అనిపించిన యూనివర్స్ ఇంకా ఎన్ని సంవత్సరాలు మనుగడలో ఉండగలదో మనం అంచనా వేయలేం. ఈ సంఖ్య బిలియన్లు లేదా ట్రిలియన్లు అయి ఉండొచ్చు. బహుశా యూనివర్స్ లో జీవం పుట్టిన మొదటి గ్రహం మనదేనేమో. ఆ తర్వాత ఇంకొన్ని గ్రహాల్లో మనం ఇప్పటి వరకు మాట్లాడుకున్న అన్ని రకాల జీవులు పుడతాయేమో. ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి. అలానే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ నొక్కండి. మీ సపోర్ట్ వల్లే ఈ ఛానల్ ముందుకు కదులుతుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ యువర్ ఫ్యాంటమ్ సైనింగ్ ఆఫ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్.